హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ ఛానల్. టుడే మనం బయాలజికల్ సైన్స్ 10th క్లాస్ యొక్క థర్డ్ లెసన్ హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్ నేర్చుకోబోతున్నాం అండ్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోబోతున్నాం. సో మనం లాస్ట్ వీడియోలో ఈ సబ్జెక్టుకు సంబంధించి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో అవి చూడకపోతే అవి కూడా నేర్చుకోండి. సో ఫస్ట్ లెసన్ చూద్దాం. హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ అంటే ఏంటి? ఆర్గనిజమ్స్ దేర్ న్యూ ప్రోడక్ట్ని ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫంగస్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? సెక్చువల్గా, అసెక్షువల్గా అండ్ దేర్ బాడీ కట్. ఫస్ట్ ఈ లెసన్ యొక్క వెయిటేజ్ చూద్దాం. 8 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 1 మార్క్ క్వశ్చన్స్ 2. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది ఆప్షనల్, నేర్చుకోకపోవచ్చు, ఇంకో లెసన్ అయినా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ద బయాలజికల్ ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ న్యూ ఆర్గనిజమ్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. ఒక బయాలజికల్ ప్రాసెస్లో లివింగ్ ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ న్యూ ఆర్గనిజమ్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. తన సొంతంగా బయాలజికల్ ప్రాసెస్ జరిపి ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ చేసేదే రీప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ గివ్ బర్త్ టు బేబీస్. నెక్స్ట్ సెకండ్ది అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ న్యూ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూసింగ్ జెనెటికల్లీ ఐడెంటికల్లీ ఆఫ్ స్ప్రింగ్. ఎగ్జాంపుల్ బడ్డింగ్ ఇన్ హైడ్రా. రీప్రొడక్షన్ ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఓన్లీ సింగిల్ పేరెంట్తో జరుగుతుంది అండ్ నో ఫ్యూజన్ అండ్ గ్యామెట్స్ ప్రొడ్యూసింగ్ జెనెటికల్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్లో ఫ్లవర్ పైన చిన్నగా బడ్డింగ్స్ ఉంటాయి. వాటి తుమ్మెదలు, కాకులు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తాయి. అప్పుడు అక్కడ కూడా ఆ చెట్టు అనేది ఆ ప్లాంట్లో అనేది ఆ ఫ్లవర్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ క్రో ఉంది, కాకి. అది ఒక ప్లేస్లో సీడ్స్ తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో వేస్తుంది. అది సీడ్స్ తీయకుండా ప్లాంట్ ఇస్తుంది చూడు. దట్ ఈస్ కాల్డ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వింగ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూసింగ్ జెనెటికల్ వేరియడ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి. సో ఇది అనేది పేరెంట్స్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వింగ్ గ్యామెట్స్ టు ఫార్మ్ ఆఫ్ జెనెటికల్లీ వేరియడ్ ఆఫ్ స్ప్రింగ్. ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ ఫోర్త్ది బైనరీ ఫ్యూజన్, a type of asexual reproduction in with a single celled organisms divide into 2 daughter cells. For example amoeba, bacteria. బైనరీ ఫ్యూజన్ అంటే ఇది అనేది అసెక్షువల్గా ప్రోడక్ట్ చేస్తాయి సింగిల్ పేరెంట్ తోటి. సో ఈ సింగిల్ సెల్తో ఆర్గనిజమ్స్ డివైడ్ ఇంటూ 2 daughter cells. సింగిల్ సెల్తో 2 టైప్ ఆఫ్ సెల్స్ని రీప్రొడక్షన్ చేయడమే బైనరీ ఫ్యూజన్. బైనరీ అంటే 2 అని గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బైనరీ అంటే సింగిల్ పేరెంట్ గివ్ 2 daughter cells. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, బ్యాక్టీరియా ఈ రెండు అనేది అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిపి సింగిల్ సెల్తో డివైడ్ టు 2 double daughtersని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది మల్టిప్లై ఫ్యూజన్ అంటే 3 or more. బైనరీ అంటే 2, మల్టిప్లై అంటే 3 or more. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వేర్ నో సెల్స్ డివైడ్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ ఎట్ ది సేమ్ టైమ్. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం, మలేరియా, పారాసైట్. ఇది అనేది సెక్షువల్ రీప్రొడక్షన్ వేర్ నో సెల్ డివైడ్స్ ఇంటూ మెనీ డాటర్స్ ఎట్ ది సేమ్ టైమ్. నెక్స్ట్ సిక్స్త్ది బడ్డింగ్, ఏ స్మాల్ అవుట్ గ్రోత్ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ఆర్గనిజం. హైడ్రా, ఈస్ట్ ఇవనేది ఒక్కటి ఫామ్ అయితే ఒక్కటి వచ్చేది దాని మీద పడితే ఆటోమేటిక్గా మొత్తం ఫామ్ అవ్వడం. అండ్ అన్సెక్సువల్ రీప్రొడక్షన్ సిస్టమ్, సెక్సువల్ కాకుండా అన్సెక్సువల్ రీప్రొడక్షన్ సిస్టమ్ తోటి బడ్డింగ్ నుంచి ఇంకో దగ్గర పడి అప్పుడు స్ప్రెడ్ అయ్యి అది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బడ్డింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసి
హైడ్రా ఈస్ట్ అనేది మనకు బ్రెడ్ ఫామ్ అవుద్ది. బ్రెడ్ మీద అది ఎక్కువ డేస్ నిల్వ ఉంటే అప్పుడు ఈస్ట్ అనేది ఫామ్ అవుద్ది, తనకు తానే ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 7th ఫ్రాగ్మెంటేషన్. ది ఆర్గానిజమ్స్ బ్రేక్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్ గ్రోస్ ఇంటూ ఏ న్యూ ఆర్గానిజం. ఇది అనేది ఆర్గానిజం బ్రేక్ అయ్యి న్యూ ఆర్గానిజమ్స్ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. ఎగ్జాంపుల్ స్పిరోంగ్యార్ అంటే అలాగ్యా, ఇది ఒక బ్యాక్టీరియా. నెక్స్ట్ 8th రీజనరేషన్. ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజమ్స్ టు రీగ్రో మిస్సింగ్ పేరెంట్ ఫ్రమ్ ఏ న్యూ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ బాడీ పార్ట్స్. రీజనరేషన్ అంటే ఒక సపోజ్ స్టార్ పీస్ తీసుకుందాం. ఈ స్టార్ పీస్ అనేది దాంట్లో ఒక పార్ట్ కట్ చేసి దాంతో రీజనరేషన్ చేసి న్యూ ఆర్గానిజమ్స్ని రీప్రొడ్యూస్ చేయడమే దట్ ఈస్ కాల్డ్ రీజనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానరియా, స్టార్ పీస్, ఈ రెండు అనేది తన బాడీ పార్ట్లో కట్ అయ్యి టు ఫామ్ న్యూ బేబీ ఆర్ న్యూ పార్ట్స్ ఆర్ న్యూ రీప్రొడక్షన్. నెక్స్ట్ 8th వెజిటేటివ్ ప్రాపగేషన్. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ థౌచ్ రూట్స్ స్టెమ్ లీవ్స్ వితౌట్ సీడ్స్ లేకుండా స్టెమ్తో రూట్స్తో రీప్రొడక్షన్ జరిపేది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, స్టీమ్ ట్యూబర్ తోటి పొటాటో చెట్టు అనేది ఫామ్ అవుద్ది. నెక్స్ట్ బ్రియోపియోలం అంటే లీఫ్ బడ్స్ తోటి ఇది అనేది చెట్టు అనేది గ్రో అవుద్ది, రీప్రొడ్యూస్ అవుద్ది. నెక్స్ట్ షుగర్ కేన్, స్టీమ్ కట్ చేస్తే మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో వీటిలో మీకు అర్థం కానివి ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ 10th స్పోర్ ఫార్మేషన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ యూజింగ్ స్పోర్స్ దట్ కెన్ సర్వైవ్ హరాష్ కండిషన్స్. బ్రెడ్ మౌల్డ్. నెక్స్ట్ 11th డిఎన్ఏ అంటే డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్. నెక్స్ట్ 12th గ్యామెట్స్. మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ సెల్స్. ఈ సెల్స్నే గ్యామెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్లో స్పెర్మ్, ఫీమేల్లో ఓవ్యూమ్. 13th ఫెర్టిలైజేషన్. ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టు ఫార్మ్ ఏ జైగోట్. దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఫీమేల్ అండ్ మెయిల్ గ్యామెట్స్ని కలిపి టు ఫార్మ్ అయితే జైగోట్. దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్యూర్ ఇన్ ఫలోపియన్ ట్యూబ్ ఇన్ హ్యూమన్స్. ఫలోపియన్ ట్యూబ్ అనేది హ్యూమన్స్కి ఫెర్టిలైజేషన్ సిస్టమ్కి యూజ్ అవుద్ది. నెక్స్ట్ జైగోట్ అంటే ఏంటి? ద ఫస్ట్ సెల్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగే ముందు ఫస్ట్ ఫామ్ అయ్యేది జైగోట్. నెక్స్ట్ 15th ప్యూబర్టీ. ఏజ్ అట్ విచ్ ఏ హ్యూమన్ బికమ్ సెక్షువల్ మెచ్యూర్. నెక్స్ట్ 16th menstruation. Monthly shading of a uterity living in females. Next 7th placenta. A temporary organ that connects the developing embryo to the mother of nutrition and oxygen. మదర్ నుంచి లోపల ఉన్న ఎంబ్రాయ్కి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై చేసేదే ప్లెజెంటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లెజెంటా అనేది. నెక్స్ట్ కాంట్రసెప్షన్ మెథడ్స్ యూజ్ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం యూజ్ చేసేదే కాంట్రసెప్షన్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోండి. లెసన్లో 2 వస్తాయి ఈ 20లోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పబర్టీ అంటే ఏంటి? సెకండ్, గివ్ 1 example ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ థర్డ్, నేమ్ ది మేల్ రీప్రొడక్టివ్ సెల్. నెక్స్ట్ 4th, వాట్ ఈస్ ఫెర్టిలైజేషన్. నెక్స్ట్ 5th, నేమ్ ది సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్. నెక్స్ట్ 6th, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ 7th, ఎగ్జాంపుల్ ఆఫ్ బడ్డింగ్. నెక్స్ట్ 8th, వాట్ ఈస్ బైనరీ ఫ్యూజన్, గివ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 9th, వాట్ ఈస్ వెజిటేటివ్ ప్రాపగేషన్. నెక్స్ట్ 10th, ఎగ్జాంపుల్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ బై లీఫ్. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్పుకున్నాం. సో మనకు వీటిలో అన్ని డెఫినేషన్స్లో వచ్చాయని చెప్పుకునే డెఫినేషన్స్లో మొత్తం ఈ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆన్సర్స్ కూడా పెడతా. నెక్స్ట్ 11th క్వశ్చన్, నేమ్ 1 ఆర్గానిజం దట్ రీప్రొడ్యూస్ బై స్పోర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఆన్సర్ కూడా ఇచ్చా.
తెలియదని. రీజోపస్ అనేది రీప్రొడ్యూస్ బై స్పోర్ట్స్. నెక్స్ట్ 12th వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లెజెంటా ఏ ఫంక్షన్ చేస్తుంది. నెక్స్ట్ 13th వాట్ ఈజ్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ 14th డిఫైన్ జైగోట్. నెక్స్ట్ 15th వాట్ ఈజ్ రీజనరేషన్, గివ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 16th నేమ్ ది హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ 7th నేమ్ ది హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ 18th వాట్ ఈజ్ డిఎన్ఏ. నెక్స్ట్ 19th వాట్ ఈజ్ క్లోనింగ్. నెక్స్ట్ 20 ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీఫ్యూజన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ప్రతి దానికి డెఫినేషన్ చెప్పుకున్నాం. మీకు రాని క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.